మా కోయిటి ఫోన్ చేసి అర్జెంట్ గా కార్ తీసుకురా శివ, హాస్పిటల్కి వెళ్ళాలనేసరికి ఏమైందో అని చెప్పి భయపడిపోయా. మా సార్ వాళ్ళ నాన్నని దగ్గరలో ఉన్న జమియాలో మెడికల్ క్యాంప్ అయితే జరుగుతుందన్నమాట, అక్కడికైతే తీసుకెళ్లమని చెప్పాడు. ఈ మెడికల్ క్యాంప్ లో చాలా మంది బ్లడ్ డొనేషన్ అయితే చేస్తున్నారన్నమాట. తీరా లోపలికి తీసుకొచ్చిన తర్వాత మా సార్ నన్ను కూడా పిలిచాడు, బ్లడ్ డొనేషన్ చేద్దురా అని చెప్పేసి. అలా డొనేషన్ చేస్తారు, మీరు వెళ్ళేసి పడుకుంటారు, నేను మాత్రం డ్యూటీలు చేయాలి, దోలు తీరిపోతా, నేను ఇవ్వనని చెప్పా. ఇక్కడ పడుకోండే పెద్ద ఆయనే మా సార్ వాళ్ళ నాన్న. ఈ పెద్ద ఆయనకు వచ్చేసి ఒక 60-70 సంవత్సరాలు అయితే ఉంటాయి, మంచి ఫైర్ లో ఉంటాడు. ఈయనకి తెలిసి దగ్గరలో ఎక్కడ బ్లడ్ క్యాంపులు జరిగినా కూడా వెళ్ళేసి బ్లడ్ డొనేషన్ అయితే చేస్తాడనమాట. నేను కూడా ఇద్దామని చెప్పేసి ఎంత బ్లడ్ తీస్తున్నారని చెక్ చేస్తే బ్లడ్ ఇవ్వకుండానే కళ్ళు తిరిగినాయి. నాకు 500 ml అయితే తీస్తున్నారనమాట. బాల్ ఒకటి చేతిలోకి ఇచ్చి పిసుక్కుంటూ ఉండమని చెప్పి ఒక ప్యాకెట్ రక్తం అయితే తీసేశారు. బ్లడ్ ఇవ్వడం చాలా ఈజీ, అంత బ్లడ్ బాడీలో జనరేట్ అవ్వాలంటే కొద్ది రోజులు పడుతుంది. 500 ml బ్లడ్ తీసుకొని మనకేమి ఇచ్చారో చూపిస్తా చూడండి. చిన్న మెడికల్ క్యాంప్ సర్టిఫికేట్, జ్యూస్ కొట్టుకొని తాగడానికి బనానా, ఆరెంజ్, యాపిల్, ఒక వాటర్ బాటిల్, మజ్జిగ బాటిల్ ఇచ్చారనమాట. నా లైఫ్ లో ఒక్కసారి కూడా నేను బ్లడ్ డొనేషన్ చేయాలి, మీరు చేస్తుంటే కామెంట్ చేయండి. ఈ రోజు నా రక్తం 500 ml తాగడానికి మా సార్ ప్లాన్ వేశాడు. జస్ట్ లో తప్పించుకున్నా, ఐఎమ్ సేఫ్.